రాజా సాబ్ మూవీకి అయితే పోతున్నాం. ఫైనలీ టికెట్స్ అయితే దొరికినాయి. చాలాసేపు నైట్ అంతా వెయిట్ చేసినాం. 11కి అట్లా బుక్ చేసినాం. మొత్తం ఫుల్ అయిపోయినాయి. బట్ ఏంటంటే నైట్ దొరికినాయి అన్నట్టు 6 షో, నైట్ షో. సో ఇప్పుడైతే పోతున్నాం. ఇది నియర్ సికింద్రాబాద్. సో థియేటర్కి అయితే వచ్చినాం. ప్రశాంత్ థియేటర్. చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. ఫుల్ మంది అయితే వచ్చారు. సో ప్రశాంత్ థియేటర్. రాజా సాబ్ పార్కింగ్ టికెట్ అయితే తీసుకున్నాం బండి. చలో లోపలికైతే పోతున్నాం. పండగ పండగ రాజాసాబ్ పండగ 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 ప్రభాస్ పండగ 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 పొంగల్ పండగ. థియేటర్ మొత్తం చూసి ఎట్లా ప్రశాంత్ థియేటర్ సికింద్రాబాద్. ఇంత పెద్ద ఉంది ఇప్పుడు. రాజసాబ్ మూవీ గురించి ఎవరైతే మూవీ ఇంకా చూడలేదో సో వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో మాత్రం చేస్తున్నా. నిన్న నైట్ 9:30 to 12 మధ్యలో మేమైతే మూవీ చూసినాం. నైట్ వీడియో చేసినా అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నా. ఎవరైతే పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారో వాళ్ళకు ఈ వీడియో మాత్రం ఎండ్కి చూడండి. ఎండ్ క్లైమాక్స్ తర్వాత వచ్చే సీన్ అనేది ఈ వీడియో ఎండింగ్లో పెడతాను నేను. సో దానికోసం వల్ల మీరు చూడండి. ఆ ట్విస్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ ట్విస్ట్ కోసం అన్న మీరు చూడండి ఈ వీడియో మొత్తం. ఓకేనా? సో మేమైతే నిన్న మూవీ చూసినాం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే, నార్మల్గా ఉంది. జెన్యూన్ రివ్యూ నా ఒపీనియన్. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కొన్ని సిచ్యువేషన్స్లో మంచిగా ఉంటుంది. దాని తర్వాత క్లైమాక్స్ మరీ అంత హెవీగా కాకుండా నార్మల్గా ఎండ్ చేస్తాడు. మరీ అంత హెవీగా కూడా ఉండదు, నార్మల్గా ఎండ్ చేస్తాడు. సో మధ్యలో సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్లో మంచిగా ఉంటుంది అన్నట్టు. సీన్ హై లెవెల్ ఉంటుంది. సో ఈ మారుతి గారు ఏం చేశారంటే ఒకటే జోనర్లో కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ సీన్లో మొత్తం ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఈ మూవీలో. ఒకటే దానికి సంబంధించిన కాదు ఇది. స్టోరీ ఎట్లా ఆలోచించడం తెలియదు కానీ ఇలా మొత్తం అన్నిటికి సంబంధించిన స్టోరీ ఉన్నాయి. ఒక్క స్టోరీ కాదు ఇది. ఇందులో హర్రర్ ఉంది, సైంటిఫిక్ సంబంధించినవి ఉన్నాయి, ప్లస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 3-4 జోన్స్ ఉన్నాయి. సో మళ్ళీ క్లైమాక్స్లో కూడా డిఫరెంట్గా ఆలోచించుండే. అసలు ఎట్లా థాట్ వచ్చింది కూడా తెలియదు. సో మీరు ఏంటంటే బాహుబలి మూవీ, సలార్ ఇవి ఏ విధంగా అయితే ఊహించుకుంటారో, అంటే ఒక ప్రభాస్ అంటే ఒక యాక్షన్ మూవీసే అని కాకుండా నార్మల్గా ఈ మూవీని మాత్రమే చూడండి. ఒక డార్లింగ్ ప్రభాస్ ఎట్లుంటాడు, ఒక వింటర్ మిర్చి సినిమా ఎట్లుందో ఆ విధంగా మాత్రం చూస్తే మీకు ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఫైటింగ్ యాక్షన్ మూవీసే కాకుండా ఈ వేరే కైండ్ ఆఫ్ జోన్లా మీరు బయటకు వచ్చి చూడండి. ఓకేనా? 100% మీకు ఈ మూవీ నచ్చుతుంది. తప్పకుండా చూడొచ్చు ఈ మూవీ. ఓకేనా? సో మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ట్విస్ట్ మాత్రం ఎండ్లో ఉంటుంది. చూడండి ఈ మూవీకి 100% వెళ్ళండి. సో